లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్రైజ్ ది లార్డ్. లోకరక్షకుడైన యేసుక్రీస్తు సాటి నామములు మీ అందరికీ శుభాభివందనములు ఈ ఉదయకాలం తెలియపరుచుకుంటున్నాను. మీరందరూ క్షేమంగా ఆశీర్వాదంగా ఉంటారని నమ్ముతున్నాను. ఈ ఉదయం ఒక మాట అన్న కార్యక్రమంలో మీ ఇంటికి రావడం, మిమ్మల్ని కలవడం, మీ హ్యాండ్ ఫోన్లో ఉండడం నాకు చాలా సంతోషం. అందరికీ షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అందరికీ ఫార్వర్డ్ చేయండి. దేవుడు ఆశీర్వదిస్తారు. గాడ్ బ్లెస్ యూ. ఇప్పుడు ఒక వాక్యం చదువుకుంటామండి. దేవుడు ఈరోజు చెప్పిన మాట ఏంటంటే యోబు పుస్తకం 42వ అధ్యాయం 2వ వచనం అండి. నీవు సమస్త క్రియలను చేయగలవని నీవు ఉద్దేశించినది ఏది నిష్ఫలము కాలేదు. ఆమేన్. సమస్తము చేయగలిగిన దేవుడు మన యేసుక్రీస్తు. యోబు యొక్క జీవితంలో మనం చూసినట్లయితే 7 కుమారులు, 3 కుమార్తెలు, 10 మందిని కోల్పోయారు, చనిపోయారు. సబేలులో అగ్ని వచ్చి, పెద్ద తుఫాన్, కల్దెయర్ ఇలాంటి భయంకరమైన శోధనలు వాళ్ళకు వచ్చి అందరూ చనిపోయారు. ఆయనకి నడినెత్తి నుండి అరికాలు వరకు కురుపులు, చిల్ల పెంగుతో ఆయన కోకోక ఆయనకి బ్లీడింగ్ వస్తుంది. ఎంతో కష్టపడ్డారు. కానీ ఆయన గురించి దేవుడు చెప్తున్నారు యథార్థవంతుడు. యోబు 1:7-8, యోబు 1:1. ఇందులో మీరు చదవట్లయితే యథార్థవంతుడు న్యాయవంతుడుమై ఉన్నారట. అట్లాంటి యోబు కోసం దేవుడు ఏదో ఒక మేలు చేయాలని ఆయనకు 10 మంది పిల్లల్ని కోల్పోయినప్పుడు దేవుడు డబుల్ పోషణగా దేవుడు దీవిస్తున్నారు. 7,000 గొర్రెలు, 3,000 ఒంటెలు, 500 చేత ఎద్దులు, ఇట్లాంటి గొప్ప ఆస్తిపూరుడు అయి ఉన్నవారు. 500 చెప్ప తునరానికుల పొలాలు కలిగిన వ్యక్తి, 7,000 గొర్రెలు మేయడానికి పొలాలు కలిగిన స్థలము, ఆస్తి కలిగిన వ్యక్తి. ఒండేలు మీ అందరికీ తెలుసు, ఎడారిలో అది స్తోత్రం అక్కడక్కడ కుంభగా ఉంటుంది. 3,000 ఒండేలు స్తోత్రం నీళ్ళు తాగడానికి, మేయడానికి, మేత ఉన్న ప్లేస్, అన్ని ఆస్తి అన్ని చోట అన్ని కలిగిన పెద్ద ధనవంతుడైన యోబు యథార్థవంతుడు. సాతానుడు ఆయన చూచి చెప్తున్నారు, చదవండి. యోబు 1:6 చెప్పబడుతుంది, దేవదూతలు యెహోవా సన్నిధి నిలచుటకై వచ్చిన దినం ఒకటి తటస్థించెను. ఆ దినమున అపవాది వాడు వారితో కలిసి, ఎవరితో కలిసి? మనతో కలిసి సంఘానికి వస్తాడు. వాడు యేసయ్యకు ఎంత తెలుసో అలాగనే సాతాను కూడా మీ గురించి అంత తెలుసు అన్నది మరచిపోకండి. వాళ్ళు దేవుని సన్నిధికి, దేవదూతలు కూడిన ప్లేస్కి వచ్చి అక్కడ కూర్చుంటున్నారు. అప్పుడు దేవుణ్ణి చూసి చెప్తున్నారు, మీరు అన్నీ ఆయన కాపాడుకుంటున్నారు కదా, అందుకే ఆయన ఇలా ఉన్నారన్నప్పుడు దేవుడు చెప్తున్నారు, అన్నీ నీ వశమే కదా ఉన్నది. ఇప్పుడు ఏం తెలుసుకుంటున్నారంటే మన ఆస్తి, అంతస్తు, మర్యాద, మనకి దేవుడు ఇచ్చిన సొమ్ము, మనకి ఇచ్చిన ఆశీర్వాదం, అధికారం అన్నీ వాడు పట్టుకొని ఏలుతున్నాడు. కానీ ఈరోజు చెప్పండి, దేవుడా మీరు ఉద్దేశించినది ఏమియు? నీవు సమస్త క్రియలను చేయగలవనియు, నీవు ఉద్దేశించినది ఏమియు నిష్ఫలము కాలేదని నేను ఎరిగి ఉన్నాను. మై డియర్ బ్రదర్ అండ్ సిస్టర్, మీ ద్వారా మీకున్నది అన్నీ కోల్పోయినా, నష్టపడిపోయినా, సాతానుడు తోచుకుని పోయినా దానికంటే డబుల్ పోషణగా దేవుడు మిమ్మల్ని లేపపోతున్నారు. 1 సాముయేలు 30:19 చూపబడుతుంది, తావీదు కోల్పోయిన చిన్నదైనా సరే పెద్దదైనా సరే అన్నీ మరలా తెచ్చుకున్నట్లు మీకు కూడా అట్లాంటి ఒక అభిషేకం దేవుడు దయచేయబోతున్నారు. అట్లాంటి ఒక విడుదల దేవుడు దయచేయబోతున్నారు. అట్లాంటి ఒక మరలా ఆశీర్వాదం దేవుడు ఇవ్వబోతున్నారు. హల్లెలూయా. బాధపడకండి. కోల్పోయి సమస్యలిపోయి ఉన్నారా? ఈ రోజు నుంచి ఈ మెసేజ్ వింటున్న మీరు, దేవుడు ఉద్దేశించిన ఏమియో అది ఎన్నడం ఆటంకాలు పరిచపడాదు, అది ఎన్నడం నిష్ఫలం అవ్వదు, ఎన్నడం వేస్ట్ అవ్వదు. దేవుడు అది నెరవేర్చబోతున్నారు. అన్నీ కోల్పోయినప్పుడు కూడా ఆయనకు అంతా సమకూర్చిన దేవుడు మీకు కూడా అంతా సమకూర్చి
సంతోషపరచబోతున్నారు. ఈరోజు ఉదయకాలం మీరు ఎక్కడెక్కడ వెళ్తున్నారో, ఓ స్తోత్రం, ఒకవైపు మంచి కార్యం, ఒకవైపు జాబ్కి, ఒకవైపు పెళ్ళికి, ఒకవైపు ఇల్లు కట్టడానికి, ఒకవైపు స్థలం కొనడానికి, ఒకవైపు దూర ప్రయాణం, ఒకవైపు జాబ్ కోసం, ఇంటర్వ్యూ కోసం, ఎగ్జామ్ కోసం వెళ్తున్నారో, ఈరోజు యేసయ్య నామములో అదన్నీ సబలమవునుగాక. ఏమీ అది నిష్ఫలమావాది, మీరు జయం పొందుతారు. హల్లెలూయా. గొప్ప కార్యం దేవుడు చేస్తారండి. దేవుడు మహిమ గల కార్యం చేస్తారు. దేవుడు విడుదలైన కార్యం చేస్తారు. మిమ్మల్ని వాడుకుంటారు. ఆమేన్. మన అందరం ప్రార్థన చేస్తాము. పరలోకపు గొప్ప తండ్రి, జాలిగల దైవమా, విడుదల ఇచ్చిన దైవమా, విడిపించిన నాదుడా, హల్లెలూయా. మీకు వేలాది వేల స్తోత్రం 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 రాజా. எல்லா విధ శక్తి నుండి విడుదల దయచేయండి. యోబుని విడిపించినట్లు మీ బిడ్డల్ని విడిపించండి. యోబుకి 200 ఆశీర్వాదం ఇచ్చినట్లు ఎవరెవరు కోల్పోయి కన్నీళ్ళ భర్త అయిన భార్య అనే పిల్లల్ని, అయ్యా వస్తువుల్ని, ల్యాండ్ని, అయ్యా ఎవరెవరు కోల్పోయి జాబ్ని కోల్పోయి ఉన్నారో వాళ్ళందరికీ ఒక సమాధానం దయచేయండి. వాళ్ళందరికీ 200 ఆశీర్వాదముతో నింపండి ప్రభువా. కృపలోపల భద్రపరచండి. ఏ ఆశీర్వాదం కోల్పోయి ఉన్నారో, ఏ అభిషేకముతో కోల్పోయి ఉన్నారో, దేని విడుదల లేక ఉన్నారో అదాన్ని నెరవేర్చబడునుగాక. అదాన్ని 200 ఆశీర్వాదముతో నింపబడునుగాక. వాళ్ళని ఆశీర్వదించండి. వ్యాధితో, భారముతో, అయా దుఃఖముతో, వేదనతో, విధమైన శోధనతో ఉన్న ప్రతి ఒక్కరిని దేవుడా విడుదల చేయండి అయ్యా. విడిపించండి రాజా. కన్నీరంతా తొడవపడునుగాక, వేదనంతా మార్చబడునుగాక, వ్యాధిగలు మారునుగాక, దుఃఖములు మారిపోవునుగాక. దేవుడా, వాళ్ళు జీవితంలో ఉన్న ఎలా స్తోత్రం పోగొట్టుకున్న ఎలా విధ మేలులు మరలా 200తో దీవించబడినట్లు సహాయం చేయండి ప్రభువా. కృపలోపల భద్రపరచండి, సహాయం చేయండి, ఆశీర్వదించండి. ఓ స్తోత్రం, ఈ ప్రసంగం వలన, ఈ మాట వలన వాళ్ళని బలపరచండి. నజరేయుడైన యేసుక్రీస్తు నామములు ప్రార్థించాడు వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఈ దేవుని వాక్యానికి ఆశీర్వాదంగా అనిపించినట్లయితే అందరికీ ఫార్వర్డ్ చేయండి. అలాగే ఈ మినిస్ట్రీకి చాలా అవసరాలు ఉన్నది. ఈ మినిస్ట్రీకి మీరు సహకరించండి. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తారు, బలపరుస్తారు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. మీకు ఏమైనా ప్రార్థన అవసరాలు ఉంటే నాకు వెంటనే కింద కనపడిన నంబర్కి మాకు మెసేజ్ పెట్టండి, ఫోన్ చేయండి. మీ కొరకు ప్రార్థన చేయడానికి మేము వేచి ఉంటున్నాము. ఆమేన్, ఆమేన్. వాచ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, తప్పక బెల్ ఐకాన్ క్లిక్ చేయండి.